వెల్కమ్ టు నన్న న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్న యూనివర్సిటీలో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డుకు సంబంధించినటువంటి భద్రతా చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు అడిషనల్ ఎస్పీ గారు మురళీకృష్ణ గారు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే? ప్రజెంట్ ఉన్న రోడ్ సిచ్యువేషన్స్, అలాగే ఈ యొక్క హై స్పీడ్ వెహికల్స్ కాబట్టి హై స్పీడ్గా తోలటం, దాని మీద డ్రైవింగ్ మీద కంట్రోల్ లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఏంటంటే మన వరకు మనం సేఫ్టీ మెజర్స్ తీసుకుని టూ వీలర్స్ మ్యాక్సిమం హెల్మెట్స్ వాడటం, అలాగే కార్స్ వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవడం, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికాళ్ళు ఈ డ్రంకర్నెస్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఎక్కడా కూడా చేయకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ సెల్ ఫోన్లో డ్రైవింగ్ కానీ వీటిల్లో కూడా ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వీటన్నింటిని బట్టి మొత్తం ఈ యూత్ ఎక్కువగా ఎస్పెషల్లీ హై స్పీడ్ వెహికల్స్ టూ వీలర్స్ వాడటం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అయితే ప్రభుత్వం దీని మీద చాలా చర్యలు తీసుకుంటుంది. నేషనల్ వైడ్గా కూడా దీని మీద యాక్షన్స్ తీసుకుని మరి మనకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. హెల్మెట్ యూసేజ్ మీద, సీట్ బెల్ట్ పెట్టుకోవడం దాని మీద కానీ, అలాగే ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు వెంబట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే వాళ్ళని కనుక సరైన సమయంలో గోల్డెన్ అవర్ 1 hour లోపు కనుక మన హాస్పిటల్ తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి 5,000 వరకు రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది. పేషెంట్కి 1,50,000 వరకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ కూడా చేయాలని చెప్పి ఇవన్నీ కొత్తగా రీసెంట్గా గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్. అలాగే ఈ హిట్ అండ్ రన్ కేసెస్లో డిసీజ్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబానికి 2 లక్షల వరకు మరి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం తీసుకురావడం జరిగింది. అది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మేడం గారే డెసిషన్స్ తీసుకుని అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎన్నో ఫెసిలిటీస్ కల్పించిన ఈ యొక్క జాగ్రత్తలని తీసుకుపోతే మనిషి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, కేర్ఫుల్గా డ్రైవ్ చేయటం. డ్రైవింగ్ స్టార్ట్ అయిన తర్వాత 1 minute లేదా ½ minute తేడా వస్తుంది, కానీ ఇంకెక్కువ రాదు. ఆ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మరి ఎన్నో ప్రాణాలు మిగిలిపోతాయి. మరి 20 ఏళ్ళు 40 ఏళ్ళు ఇట్లా ఎదిగినటువంటి జీవితం మనిషి మరి సెకండ్ల తేడాతో యాక్సిడెంట్లో పోతాం చాలా బాధాకరం. అయితే యాక్సిడెంట్గా చూడకుండా యాక్సిడెంట్స్ని ఒక కుటుంబంలా చూడాలి. ఒక యాక్సిడెంట్లో ఒక పర్సన్ కనుక చనిపోతే అతను కుటుంబానికి యజమాని అవ్వచ్చు, లేదంటే కుటుంబాన్ని పోషించగలగడానికి ఎదిగినటువంటి పిల్లడు కానీ పాప కానీ అవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మనిషిగా కాకుండా కుటుంబంగా ఆలోచించి అందరూ ఆలోచించుకోవాల్సిన అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రమాదాలన్నీ కూడా యువత ఎక్కువ ఈ ప్రమాదాలు బారిపడుతున్నారు, లేకపోతే ప్రమాదాలు కారణాలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో యువతకి డ్రైవింగ్ స్కిల్స్ అభివృద్ధి చేయాలి, లేకపోతే డ్రైవింగ్ స్కిల్స్ టెస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళకి లైసెన్స్లు ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి ఎస్పీ గారు కార్యాచరణ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిని కళాశాలకు ఏ విధంగా తీసుకెళ్తారు? అంటే చాలామందికి నాకు తెలిసి చాలామందికి అసలు లైసెన్సులు లేవు, లెస్ పర్సంటేజే ఉన్నాయి. ఒకటి. రెండోది, అసలు ఎలా అప్లై చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎంత అవుద్ది ఖర్చు, ఇవన్నీ కూడా చాలా మార్గాలు కూడా చాలామందికి తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రెండోది, ఎలా మార్గాలు వెళ్ళాలని చెప్పేవాళ్ళు కూడా సరైన పందాలు ఆలోచించట్లేదు. అయితే యూట్యూబ్లో అన్నీ చూసుకోవచ్చు, చేయొచ్చు, చేసుకుని లైసెన్సులు పొందొచ్చు. కానీ రీసెంట్గా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా డిటిసి గారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా అందరూ కలిసి ఇప్పుడు కొత్తగా ఈ కాలేజీలన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి పిల్లలందరికీ ఈ రూల్స్ చెప్పడం, లైసెన్సులు తీసుకునేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి లైసెన్సులు ఎలా తీసుకోవాలనే దాని మీద ముందు కార్యక్రమం తీసుకెళ్ళి మ్యాక్సిమం మన చుట్టుపక్కల రాజమండ్రి పరిసర ప్రాంతాలు, రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా వరకు కూడా ఈ యొక్క లైసెన్సింగ్ ప్రోగ్రాం అని పెట్టి అందరికీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా లైసెన్సులు పొందేటట్టుగా ఒక పథకం తీసుకెళ్ళి ఒక కాన్సెప్ట్ తీసుకెళ్తాం. అది సక్సెస్ అవుద్దని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా అందరికీ లైసెన్సులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం.
యువతకు మీరు ఇచ్చే సూచన ఏంటి సార్ ప్రమాదాల బారిన పడుకుంటాం? మ్యాక్సిమం హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి, కాదంటలేదు. దాంట్లో స్పీడోమీటర్ ఉన్నంతసేపు ఆ స్పీడోమీటర్ సంబంధించి వెళ్ళటం కాకుండా ఆ రోడ్డు పరిస్థితిని బట్టి, రోడ్డు మీద ట్రాఫిక్ని బట్టి మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఏంటి మన జర్నీ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. రెండోది, ఆల్వేస్ మనం వెనక ఒక కుటుంబం ఉందని చెప్పి కూడా ఆలోచించుకోవాలి. మన గురించి తపన పడే ఆ తల్లిదండ్రులు ఉన్నారని చెప్పి యూత్ కనుక ఆలోచించుకోగలిగితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి బాగా ఇదవుతాయి. రెండోది, హెల్మెట్ అసలు పెట్టడానికి చాలామంది ఇష్టపడలేదు. హెల్మెట్ పెట్టుకుంటే 40% వరకు కూడా డెత్స్ తగ్గుతాయి. మరి అవి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, అవి కూడా పెట్టుకోవాలని. మెయిన్ హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, వీటిని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే వీ కెన్ కంట్రోల్ 60 to 70% ఆఫ్ యాక్సిడెంట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. కనుక అందరూ అలా పాటిస్తారని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో యువత కీలక పాత్రను పోషించాలని, అతి వేగంతో వెళ్ళడం, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగ్, ఇటువంటి డ్రైవింగ్ స్కిల్స్లోకి పాల్పడకుండా డ్రైవింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని పాటిస్తూ, పోలీసులకి సూచించిన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని, అలాగే ఒకవేళ ప్రమాదంలో పడినా కానీ ఆ గోల్డెన్ అవర్ 1 hour పిలిచేటువంటి గోల్డెన్ అవర్లో కూడా ఎవరైనా రోడ్డు ప్రమాదంలో ఉన్న వాళ్ళని ఆదుకునే విధంగా కూడా యువత ముందుండాలని చెప్పేసి అడిషనల్ ఎస్పీ గారు సూచిస్తున్నారు. ఈ సూచనలన్నీ యువత అందరూ పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నుండి దూరంగా ఉండాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజీవ్తో ఆనంద్, నాన్న యూనివర్సిటీ, రాజమండ్రి.